హాయ్ అండి, వెల్కమ్ టు బీ స్మార్ట్ మన ఛానల్ అండి. నిన్న హెన్నా రాసుకున్నాం కదండి. ఇవాళ ఇండిగో మేక్ చేసుకుందాం. ఇవాళ నైట్ మేక్ చేసుకుని రేపు పొద్దున్న ఇండిగో అప్లై చేసి చూపిస్తానండి మా మమ్మీకి. ఇండిగో పౌడర్ ఒక 3 స్పూన్స్ అండి. ఇదిగోండి, ఆమ్లా పౌడర్ ఒక 2 స్పూన్ అండి. బ్రింగ్రాజ్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ అండి. ఇప్పుడు మనం మేక్ చేసుకున్న డికాషన్ వేద్దామండి. ఇదిగోండి, ఇది మేక్ చేసుకున్న డికాషన్ అండి. ఇది స్ట్రెయిన్ చేసుకుందాం. ఇందులోకి ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకోండి పౌడర్ మొత్తం. ఇదిగోండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డికాషన్ని వడగట్టుకుందామండి. ఇందులో ఇదిగోండి వేసుకున్నాం కదండి డికాషన్, బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం వేసుకున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ రేపు పొద్దున్న దీన్ని యూజ్ చేద్దామండి. మూత పెట్టేసుకుందాం. దీనికి ఇలా పెట్టేసుకుని రేపు మార్నింగ్ అప్లై చేసుకుందామండి. ఇది నైట్ అంతా ఇలా వదిలేసేద్దాం. ఇదిగోండి, నైట్ అంతా ఇండిగో నానబెట్టాం కదండి. పొద్దున్నే హెయిర్కి అప్లై చేసుకుందాము. మా మదర్కి అప్లై చేద్దాం అనుకున్నా. మా మదర్ ఫంక్షన్ నుండి అటు వెళ్ళాల్సి వస్తుందండి. నేనే అప్లై చేసుకుంటాను. ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి. ఇదిగోండి అండి, నేనే అప్లై చేసుకుంటున్నాను. మరి వేస్ట్ అయిపోకూడదు కదండి. కలిపాను, నాకు తెలియదు. మా మదర్ ఏమో ఫంక్షన్ వచ్చింది వెళ్ళాలన్నారు. సరే అని కలిపి నేనే పెట్టేసుకుంటున్నాను. ఏమవుతుంది, ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. నాకైతే గ్రే హెయిర్ లేదండి, అయినా కానీ పెట్టుకుంటున్నాను మీకు చూపిద్దామని. అయిపోయిందండి. హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను. టైట్గా ఇలా టై చేసేసుకున్నాను అండి. అప్లై చేసేసుకున్నాను. ఇది హెయిర్ కలర్కే కదండి, హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ కలర్, ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుందండి. ఇది ఇదిగోండి, అప్లై చేసుకున్నాను హెయిర్ మొత్తం. నాకు గ్రే హెయిర్ లేదండి, బట్ నేను వేస్ట్ అయిపోద్దని నేను అప్లై చేసుకున్నాను. దీనివల్ల ఏమవుదండి, ఇది హెయిర్
కలరింగ్కే కాదు, హెయిర్ బ్లాక్ చేయడమే కాదు, హెయిర్ గ్రోత్కి కూడా పనిచేస్తుందండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అంతా న్యాచురల్ థింగ్స్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. 1 or 2 hours తర్వాత క్లీన్. హెయిర్ అంతా డ్రై అయిపోయింది. ఇదిగోండి క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి క్లీన్ చేసేసుకున్నాను హెయిర్ మొత్తం. ఇవాళ షాంపూతో క్లీన్ చేసుకునే పని లేదండి. రేపు ఆయిల్ అప్లై చేసి రేపు నైట్కి షాంపూతో తలస్నానం చేస్తానండి. అదిగోండి ఇలా చేయండి. న్యాచురల్గా అసలు వైట్ హెయిర్ బ్లాక్ అవుతుందండి. హెయిర్ కలర్ వేసుకునే పని లేదు. ఇలాగా ఇప్పుడు ఈ వీక్ చేశారనుకోండి, 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా చేసుకుంటే అసలు హెయిర్ కలర్తో పని ఉండదండి. హెయిర్ రీగ్రోత్ అవుతుంది, మళ్ళీ హెయిర్ గ్రే హెయిర్ పోతుంది, మళ్ళీ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.